ఒక హీరో ఒకే సినిమాతో రెండు భారీ రిస్కులు తీసుకున్నాడు. ఒకటి దర్శకుడిగా కొత్త ప్రయాణం, మరొకటి నేరుగా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ను టార్గెట్ చేయడం. ఈ నిర్ణయం ఆయన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తుందా, లేక ఊహించని సవాలుగా మారుతుందా? అసలు ఆ వేసిన ఈ భారీ ప్లాన్ వెనుక ఉన్న అసలు లెక్కేంటి? డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తీసుకున్న ఒక నిర్ణయం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తన కొత్త సినిమాను ముందుగా అనుకున్న సెప్టెంబర్ విడుదల నుంచి నేరుగా సంక్రాంతి బరిలోకి మార్చడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సంక్రాంతి అంటే స్టార్ హీరోల భారీ సినిమాల సందడి ఉంటుంది. అలాంటి పోటీ మధ్య ఒక కామెడీ ఎంటర్టైనర్ తో రంగంలోకి దిగేందుకు కిరణ్ అబ్బవరం సిద్ధపడటం వెనుక బలమైన ఆత్మవిశ్వాసం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ ను యాక్షన్, పాన్ ఇండియా, మాస్ సినిమాలే శాసిస్తున్న పండుగ సీజన్ లో మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు వినోదానికి పెద్దపీట వేస్తారు. అందుకే మాస్ సినిమాల మధ్య నవ్వులు పంచే కామెడీ సినిమా కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ లెక్కలతోనే రిలీజ్ ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీ కంటే పెద్ద సవాల్ కిరణ్ అబ్బవరం దర్శకుడిగా అరంగేట్రం చేయడమే. నటుడిగా కెమెరా ముందు నిలబడటం ఒకటైతే, దర్శకుడిగా ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం, ప్రతి భావోద్వేగాన్ని ప్రేక్షకులకు చేరేలా తీర్చిదిద్దడం మరో విషయం. ఇక కథ నుంచి స్క్రీన్ ప్లే వరకు, నటీనటుల పర్ఫార్మెన్స్ నుంచి టెక్నికల్ క్వాలిటీ వరకు ప్రతి అంశం దర్శకుడి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సినిమా కిరణ్ అబ్బవరానికి నటుడిగానే కాకుండా దర్శకుడిగాను అగ్ని పరీక్షగా మారనుంది. ఇక సంక్రాంతి పోటీ కూడా చిన్నది కాదు. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల క్రేజ్, విస్తృత స్థాయిలో ప్రమోషన్లు ఇవన్నీ కలిసి బాక్స్ ఆఫీస్ పోటీని మరింత కఠినంగా మారుస్తాయి. అయినప్పటికీ అదే సీజన్ లో మంచి టాక్ వస్తే కరెక్షన్ల పరంగా కూడా భారీ ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది. ఒక్క పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ చాలు. చిన్న సినిమాను కూడా పెద్ద విజయంగా నిలబెట్టిన ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ రిలీజ్ మార్పుగా కాకుండా తనపై తనకున్న నమ్మకానికి నిదర్శనంగా కనిపిస్తోంది. దర్శకుడిగా తొలి అడుగుతూనే పెద్ద పండుగ సీజన్ ను ఎంచుకోవడం ఎంత ధైర్యమైన నిర్ణయమో అంతే పెద్ద రిస్క్ కూడా. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ సాహసోపేత ప్రయాణం కిరణ్ అబ్బవరం కెరీర్ కు కొత్త మలుపు తీసుకువస్తుందా, లేక భారీ పోటీ మధ్య మరో సవాల్గా మిగిలిపోతుందా అన్నది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ తేల్చనుంది.